హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మి స్కిల్స్. సో ఈరోజు మనం చూద్దాము వితౌట్ కాపీ పేస్ట్ మనం సెల్స్ని రోస్ని మనం ఏ విధంగా అండ్ మూవ్ చేసుకోవచ్చు. సో రో మనము మూవ్ చేయాలి అని అంటే ఎగ్జాంపుల్ నాకు ఈ డాటాని నాకు జే కాలంలో నాకు పెట్టాలి అని అనుకుంటే మనం ఏం చేస్తాము, దీన్ని ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్స్ ద్వారా మనం కట్ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. ఓకేనా? సో అలా కాకుండా మనకు డాటాని ఈజీ వేలో మనం మూవ్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైండ్ డూప్లికేట్ ప్రొడక్ట్ ఐడి అని ఉంది కదా. సో దీన్ని నేను ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు. చూడండి ఈజీ వేలో ఎంత ఈజీగా అయిపోయిందో. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని మీకు ఏ డేటా కావాలి అంటే ఆ డేటా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మీకు సింబాల్ వస్తుంది. చూడండి ఇలా పెడితే మనకు ప్లస్ సింబాల్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనము లైన్ పైన మనం పెడుతున్నామో అప్పుడు మనకి ఈ విధంగా సింబాల్ చూపిస్తుంది. అప్పుడు మీరు ప్రెస్ చేసి దీన్ని మీరు ఎక్కడ కావాలి అని అంటే అక్కడ మీరు దీన్ని మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇది నేను ఒక సింపుల్ సెల్ నేను మూవ్ చేశాను. ఒకవేళ మనకు అలా కాదు, మనకు రో కంప్లీట్గా చేంజ్ అవ్వాలి లేదా ఒక కాలం కంప్లీట్గా చేంజ్ అవ్వాలి, ఇలా రోస్ మనం మూవ్ చేసుకోవాలి లేదా ఓన్లీ ఈ సెల్ని మాత్రమే మూవ్ చేసుకోవాలంటే ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ మనం చూద్దాము. నేను కాలంని మూవ్ చేస్తున్నాను. సో దీన్ని నేను ఇలా మూవ్ చేస్తున్నాను. ఇక్కడ మర్జ్ సెల్ కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ అయింది కాబట్టి అది మూవ్ చేయను అని ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేద్దాము, నార్మల్ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మనం మూవ్ చేసుకుందాం. అర్థమైంది వ్యూవర్స్? సో ఎలా మూవ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం రోస్ని మనం మూవ్ చేయాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా మీరు మూవ్ చేసుకోవచ్చు. అలా కాదు అని అనుకుంటే మీకు సెల్స్, ఓన్లీ సెల్స్ ఇవి మీకు మూవ్ చేయాలని అనుకుంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మనము డాటాని మనకు వితౌట్ కాపీ పేస్ట్ మనం మూవ్ చేయాలంటే ఓన్లీ మౌస్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.